వెల్కమ్ టు టీనీ న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మీరు కామెంట్ చేయగలరు ఏం చెప్పాలనుకున్నా. దాంతోపాటు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. వెలుగు దినపత్రిక చూసుకుందాం. ఏఈ అక్రమాస్తులు 170 కోట్ల పైనే, లంచాలు తీసుకొని భారీ బిల్డింగ్స్, రియల్ ఎస్టేట్ వెంచర్స్కు ఎన్ఓసీలు. రంగారెడ్డి సర్కిల్ ఇరిగేషన్ అధికారి నికేష్ ఆయన బంధువుల ఇళ్లలో రైడ్స్. 17.73 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు. మార్కెట్ వాల్యూ 177.3 కోట్లు. నికేష్ ఉద్యోగంలో చేరింది 2013లోనే. ఏఈని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు. చూడండి మహానుభావుడు ఈ మోతిబారిని చూడండి ఎట్లున్నాడు మనిషి. ఖాళీ 11 సంవత్సరాల్లో 170 కోట్లు, 177 కోట్లు, దాదాపుగా 177 కోట్లు సంపాదించిందంటే ఏం లెవెల్లో తీసుకున్నట్టు ఆలోచన చేయండి. మొత్తం అక్రమాస్తులే ఇవన్నీ. ఒకవేళ ఇన్నిగానం ఈ యొక్క ఏఈ తీసుకుంటున్నంటే మిగతా వాళ్ళు ఎంత తీసుకున్నట్టు, ఎవరి సంపాదన ఎక్కడ పోతుంది? మొత్తానికైతే దోచుకొని తిన్న మనగాడు మహానుభావుడు. ఏమని చెప్పాలో అర్థం కాదు. మొత్తానికి లంచాలు మొత్తం తీసుకోవడం అంట. ఇది స్వతంత్ర భారతదేశము. ఎంతోమంది మహానుభావులు పుట్టిన దేశం. మనం ఎంతలా ఉండాలి, ఏం కథ? తెలంగాణ రావడానికి ఎంతగానో కష్టపడ్డారు, స్వతంత్ర సమరయోధులు ఎంత కష్టపడ్డారు. ఇలాంటి దోచుకొని తిన్నికైనా ఆడ భారత సైనికులు ఎంతగానో కష్టపడుతున్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో కూడా చూసుకుంటా గింతగానం తినుకుంటుంటే ఏమన్నారు, ఇచ్చటోని చూసి చచ్చటోళ్ళు లేచి వచ్చినట్టుగా ఒకటి ఉంటుంది చూడండి. ఆ విధంగా ఇస్తున్నారు కదా అని తీసుకుంటూనే ఉన్నాడు అన్నట్టు. కానీ ఈ చెడ్డ పేరు మాత్రం నీ జీవితాంతం పోదు. ఇక జీవితాంతం పోదు. ఏం లాభం చెప్పు? నయా పైసా ఉపయోగం లేదు నీ వల్ల. దేశాన్ని దోచుకునేటోళ్ళని ఏమంటారు? దేశాన్ని దోచుకునే వాళ్ళని ఏమంటారు? పేదలకు నువ్వు శాతనైనది పెట్టాలి. కట్టుకోనేం పోరు కదా ఇంతగానం తిన్నికే. ఏం మనుషులబ్బా, ఇంతనన్నా బుద్ధి ఉండాలి మనుషులైనాక. 11 సంవత్సరాలు అంత ఆనందం తిన్నాడంటే ఏందన్నట్టు, ఏం లెవెల్లో తీసుకున్నట్టు. ఇక ఉద్యోగంలో ఏరిందే అందుకు అనుకుంటా నాకు తెలిసి. ఇక ఇది పరిస్థితి. టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం సీనియర్ ఐఏఎస్ను నియమించిన సర్కార్. ఇంకో 3.5 ఏళ్ళ సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్కు రెడీ. దాంతోపాటు ఈ నెల 2న వీఆర్ఎస్ అదే రోజు బాధ్యతల స్వీకరణ. 2030 ఏప్రిల్ వరకు పదవీ కాలం అని చెప్పేసి మొత్తానికి టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం వచ్చేశారు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి గవర్నర్ ముద్ర వేసి పంపించారు. సో 2 రోజుల్లో ఆయన అక్కడ ప్రమాణం చేసి అక్కడ ముందుకు వెళ్తారన్నట్టు, బాధ్యతలు చేపడతారన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల పాస్పోర్ట్లు రద్దు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. అది చేస్తారా లేదనే విషయం తర్వాత. మొత్తానికైతే క్వశ్చన్ మార్క్ ఉంది. ఇక్కడ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు విదేశాంగ శాఖ నోటీసులు. పాస్పోర్ట్ల ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఆదేశం. వాళ్ళు ఇచ్చే వివరణ ఆధారంగా పాస్పోర్ట్లు రద్దు చేసి ఇండియాకు రప్పించే ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఏదో విధంగా ఈ ప్రభాకర్ రావును బయటికి తీసుకురావాలి అని చెప్పేసి ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. మొత్తానికైతే ఈ యొక్క పాస్పోర్ట్లు రద్దు చేస్తే బయటకు వచ్చే ఛాన్సెస్. అక్కడ ఆయనేమో గ్రీన్ కార్డు తీసుకున్నాడు ఆయన. మరి ఏం జరుగుతుందో కూడా చూడాలి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మాయగాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దు, అభివృద్ధిపై బీఆర్ఎస్ కుట్రలు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. సో దానికి సంబంధించి ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది చెప్పుకోవడంలో వెనుకబడ్డం. పనిలో పడి దాని గురించి ఆలోచన చేయలేదు. మాకు ఆడంబరాలు తెలియదు. పాలమూరోళ్లకు పని చేయడం తప్ప గొప్పలు చెప్పుకునేది తెలియదు. కష్టపడడం తప్ప గొప్పలు చెప్పుకోం. ఇప్పటి నుండి నేను మాట్లాడను, మీరు మాట్లాడాలి అంటే జనం మాట్లాడాలన్నట్టు. పాలమూరులో జరుగుతున్న అభివృద్ధిని నలుదిక్కులా చాటాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. 10 ఏళ్లలో కేసీఆర్ దోపిడీకి తెలంగాణ బలైంది. ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే అమాయకులను రెచ్చగొడుతున్నారు. లగచెర్లలో మంటబెట్టి దాడులు చేయించి ప్రజలను ఆగం చేసిండ్రు. కేటీఆర్, హరీష్ రావు ఉచ్చులో పడి కేసుల్లో ఇరుక్కోవద్దు. పాలమూరును కూడా అభివృద్ధి చేసుకోకపోతే చరిత్ర క్షమించదు. పరిశ్రమలకు భూములు ఇస్తే ఎకరాకు 20 లక్షలు ఇవ్వడానికి రెడీ.
రుణమాఫీపై చర్చకు ప్రధాని మోదీ కేసీఆర్ సిద్ధమా అని సవాల్. పాలమూరులో ఘనంగా రైతు పండుగ ముగింపు వేడుక అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇక్కడ రేవంత్ రెడ్డి బాగానే అరుచుకుంటున్నాడు. దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు, నా మీద 182 కేసులు ఉన్నాయి, నేను సీఎం అయినా నా కేసులే నేను తీసుకోలేకపోయినా. సీఎం వేరు చట్టం వేరు. బీఆర్ఎస్ వాళ్ళ మాటలు నమ్మి కేసుల్లో ఇరుక్కుంటే బెయిల్ ఎప్పుడు వస్తుందో, కుటుంబాలను ఎప్పుడు కలుసుకుంటారో తెలియదు. పరిశ్రమలు పెడితే ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగాలు వస్తే ఒక తరం బాగుపడుతుంది. అందుకే పరిశ్రమలు తెస్తున్నా, అంతే తప్ప మీ భూములు గుంజుకొని నేనేం చేస్తా? నేను పాలమూరు బిడ్డను, ఇక్కడ మట్టిలో పుట్టిన ఇదే మట్టిలో కలుస్తా. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం నా బాధ్యత అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. మొత్తానికైతే ఈ యొక్క పాలమూరులో మహబూబ్ నగర్లో జరిగిన రైతు పండుగ సభలో మొత్తానికి గట్టిగానే అరుచుకున్నాడు. వాస్తవానికి మాత్రం ఇక్కడ అభివృద్ధి మీద ఫోకస్ పెడితే మాత్రం గతంలో జరిగింది ఒక్కసారి కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డికి సపోర్ట్ అని కాదు, లేకపోతే కాంగ్రెస్కు సపోర్ట్ అని కాదు, ప్రభుత్వానికి సపోర్ట్ అని కాదు, నిజమైన ప్రతిపక్షం మీడియా. ఆ విధంగానే ఇక్కడ నిజంగా చెప్పాలన్నట్టు అదే జర్నలిజం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్తున్నాం, 10 ఏళ్లలో కేసీఆర్ దోపిడీకి తెలంగాణ బలైంది. ఇది వాస్తవం కాదా? 7 లక్షల కోట్లు, 17,000 కోట్ల మిగులు బడ్జెట్ చేతిలో పెడితే 7 లక్షల కోట్ల అప్పు మన చేతిలో పెట్టారు. ఎలా చేశారో మీరే చూడండి. పేదోన్ని కొట్టిండ్రు, పెద్దోనికి ఎట్టిండ్రు. పేదోన్ని కొట్టి పెద్దోనికి ఎట్టిండ్రు. పేదోడు ఎవడన్నా బాగుపడ్డా ఇక్కడ? మీరే ఆలోచన చేయండి. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ తెచ్చిందే ఆ లెక్కలు. కాబట్టి నీళ్లు తీసుకుపోయి ఇటు ఏమంటారు, ఈ రామగుండం నుంచి మహారాష్ట్రకు, ఈ యొక్క శ్రీశైలం నుంచి తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్కు ఇవ్వలేదా? మన నీళ్ళు మనకున్నాయా? నియామకాలు చూడండి మీరే. ఉద్యోగాలు వచ్చినాయా? దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు ఎంత కష్టపడ్డారు చూడండి. మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ల విషయంలో ఎంత కష్టపడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారు, ఎన్ని నిరసనలు చేసిరు, ఎన్ని ధర్నాలు చేసిరు, ఎంత పోరాడినరు. కనీసం బయటికి వచ్చి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలే ఆయన. మహారాష్ట్రకి వెళ్ళిపోయిండు. మహారాష్ట్రకు ఎవరాగం చేసిరో కనిపిస్తలేదా? రిటైర్డ్ అయిన ఉద్యోగులను తీసుకొని పోయి కంటిన్యూ చేసుకున్నాడు ఆయన. రిటైర్డ్ అయిన ఉద్యోగులను మళ్ళీ వాళ్ళనే తీసుకొని పోయి సలహాదారులు కూడా పెట్టుకున్నారు. ఎవరికి లాభం జరిగిందండి? నిరుద్యోగులు ఉన్నారా? నిధులు వచ్చినాయా? నిధులు ఎక్కడ పోయినాయి? మనది ధనిక రాష్ట్రం, మీకు తెలియదా? మనది ధనిక రాష్ట్రం, తెలంగాణ ధనిక రాష్ట్రం. నువ్వు ఇచ్చేది భయ్, నేనే ఇస్తా, తీసుకో, శాతనైతే తీసుకో, దమ్ముంటే తీసుకో అని చెప్పి మాట్లాడి కేంద్రం నుంచి నిధులు కూడా తీసుకురాలే. వచ్చిన నిధులను డిజిటల్ కీల ద్వారా ఈ సర్పంచులకు కాకుండా సర్పంచులను సంకనాకిచ్చి ఉన్నాయి మొత్తం మింగిండ్రు డిజిటల్ కీల ద్వారా. ఇప్పుడు అదే వాళ్ళు బకాయిలు ఉన్నాయి, ఇంకా ఇయ్యండి అబ్బా మీకు దండం పెడతామని అడుక్కుంటున్నారు. నాటి సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాదా? ఇవన్నీ నిజాలు కాదా? ఏ దాంట్లో ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ 7 లక్షల కోట్లు, 36,000 కోట్లతోటి ప్రాణహిత చేపట్టేది. దాదాపుగా 1,27,000 కోట్ల ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టారు. అవునా కాదు? అది పోయిందా లేదా? మీరే చూడండి. ఓఆర్ఆర్ 30 ఏళ్ళకు అమ్ముకున్నారు. 30 ఏళ్ళకు లీజ్కి ఇచ్చేసారు. అక్కడ సామాన్యుడు బతికే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? 30% అప్పుడున్న మాజీ సీఎం, ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ అన్నాడు కదా, అప్పుడు సీఎం కేసీఆరే కదా, ఆయననే అన్నాడు 30% కమిషన్ తీసుకుంటున్నారంట. దళిత బంధు, బీసీ బంధు, క్రైస్తవ బంధు, మైనార్టీ బంధు, ఎక్కడున్నాయి ఈ బంధులు? అన్నీ బందే అయినాయి కదా. వచ్చిన దానిలో 30% ఎవరికి ఇచ్చారు? కార్యకర్తలను కూడా పట్టించుకోలేరు. కార్యకర్తలను కూడా ఆలోచన చేయండి ఒకసారి. అలాంటి పరిస్థితి. కార్యకర్తలు ఏం పాపం చేసిరు? జెండాలు మోసిన మీ బరువులు, మీ భుజాలు కరిగిపోలేదా? ఎన్ని మోసిరు మీరు? ఎంతగానో కష్టపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరు డెవలప్ అయ్యారండి? ఎవరు డెవలప్ అయ్యారు? ఒకరొకటి చూడండి. కాళేశ్వరం కాదా? ఓఆర్ఆర్ స్కామ్ కాదా? లేకపోతే ఈ 111 జీవో స్కామ్ కాదా? ఏమిట్లా లేవు చెప్పండి? ధరణి పోర్టల్ స్కామ్ కాదా? ఈ యొక్క గొర్రెల స్కామ్ కాదా? ఖాళీ వేల మీద పెట్టేది ఈ లిక్కర్ స్కామ్ కాదా? వేల మీద లెక్క పెట్టేటట్టు కూడా లేవు. చిట్టా ఇస్తే మొత్తం పోయేదే. బడులు మూసేసిరు, తెలంగాణ నాగం చేసిరు అనే దానికి నిదర్శనాలు ఇవి లేవా? చూడండి. రైతు బంధు పెట్టేసి మీరే చూడండి. రైతు బంధు పరిస్థితి ఎట్లా ఉండే అండి?
ఈ యొక్క వేల ఎకరాలు, వందల ఎకరాలు, లేకపోతే పదుల సంఖ్యలో ఉన్న వాళ్ళ ఎన్నో ఎకరాలు ఉన్న వాళ్ళకు దండిగా ఇచ్చేసే వరకల్లా ఎన్ఆర్ఐలు వచ్చేసి ఇక్కడ భూములు కొన్నారు, దెబ్బకు రేట్లు పెరిగినాయి. రైతు బంధు ఇస్తే పెరగకపోతే ఏం చేస్తాయి? భూమి ఉంటే భూమి మీద పైసలు వచ్చాయి. ఎట్లా రైతులకు ఏమైనా ఉండదా? నిజంగా రైతులకు వాళ్ళ విత్తనాలు కొన్నారా? వాళ్ళ ధాన్యం కొన్నారా? ఎట్లాంటి పరిస్థితులు ఉండే? ఇవన్నీ ఖాళీ వేళ్ళ మీద లెక్క పెడితే చెప్పే లెక్కలే ఇన్ని జ్ఞానం ఉండే. ఇక మొత్తం చిట్టా తీస్తే ఇంకేందంట చెప్పండి. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కనీసం వాళ్లకు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎవరు చేసిరు ఇవన్నీ? కనీస కార్యకర్తలు ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత పోరాడుతున్నారు, ఇవన్నీ కనీసం ఒక్కసారి ఇట్లా కళ్ళు తెరిచి చూసినా కానీ ఆ కార్యకర్తలు పనిచేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ పడిపోయింది, వాళ్ళ గవర్నమెంట్ పోయిన తర్వాత మీరే చూడండి, సంవత్సరం పొద్దు బయటకు వస్తలేరు, మళ్ళీ జీతం అయితే తీసుకుంటున్నారు బరాబర్. ఎందుకంత నిర్లక్ష్యం? ప్రజలంటే ఇష్టం లేదా? తెలంగాణ అంటే ఇష్టం లేదా? తెలంగాణ అంటే బాధ్యత లేదా? ఏం చేస్తున్నారు అసలు ఇక్కడ? మీ వ్యూహాలంటే బయటకు వచ్చి రచించాలి కదా. తెలంగాణ అంటే ఇప్పుడు మీరే చూడండి, ఆలోచన చేయండి. ఎమ్మెల్యేలుగా మీరు ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా మిమ్మల్ని ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నది ప్రజలకు కదా. మరి ఆ ప్రజల యొక్క కష్టాలు ప్రజాప్రతినిధిగా మీరు తీర్చాలి కదా. మీరు పోయి ఫామ్ హౌస్లో కూర్చుంటే, మీరు పోయి అక్కడ కూర్చుంటే ఎవరు కాపాడతారు? ఈ క్వశ్చన్లు మీకు మీరు వేసుకోండి. దాదాపుగా నేను ఇదే రేవంత్ రెడ్డి గారికి ఒక మాట గుర్తు చేస్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ప్రజలకు చెప్తున్నా. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టలే. అదేదో ఢిల్లీకి పెళ్లికి పోయింది చూడండి. పెళ్లికి పోయినా కానీ అక్కడ మళ్ళా వాళ్ళందరినీ మినిస్టర్లను, అక్కడ ఉన్న మంత్రులందరినీ, క్యాబినెట్ మంత్రులందరినీ కలిసిండు, కేంద్ర మంత్రులందరినీ. మాకు ఇది ఎయిర్పోర్ట్ కావాలి, మాకు అది కావాలి, ఇది కావాలి, నిధులు ఇవ్వండి, మేము ఇక్కడ మూసి డెవలప్మెంట్కి ఇవ్వండి, లేకపోతే అక్కడ మీ యొక్క రక్షణ శాఖకు సంబంధించిన ఆ యొక్క భూములు ఇవ్వండి అని అడుక్కుంటూ పోయిండు. తప్పేముంది? ఇలా కదా ప్రజల్లో ఉండే సీఎంలు కావాలి కదా, ప్రజల్లో ఉండే ప్రజాప్రతినిధులు కావాలి కదా. అభివృద్ధి మీద ఫోకస్ పెడుతున్నారు, కంపెనీలు తీసుకొస్తున్నారు. కంపెనీలు ఉంటే ఉద్యోగాలు వస్తాయి, ఏదో ఉపాధి దొరుకుతుంది. ఉపాధి దొరికిందంటే డెవలప్ అయినట్టే. పని దొరికితే చాలు, ఇక్కడ పొదర్శనం పనికి పోతాం, పైసలు వస్తాయి, పైసలు తీసుకొని వచ్చితే మన ఇంట్లో సరుకులు వస్తాయి, ఇంకా డెవలప్ అయినట్టే కదా. ఇంత 4 పైసలు వెనకేసుకుంటాం కదా. అట్లా 4 పైసలు వెనకేసుకున్నది రేపు పొద్దుగాల ఇల్లు, లేకపోతే భూమి, లేకపోతే ఓ పిల్ల పెళ్ళో, లేకపోతే ప్లాన్ ఉద్యోగం, ఏదో ఒకటి చూస్తాం కదా. ఇది కదా అభివృద్ధి అంటే. నీ తోడు నేను మొత్తం గుంజుకొని పోయి, ఇప్పుడు మీకు తెలుసో తెలియదో, మీ కుటుంబం మీదనే దాదాపుగా తక్కువలో తక్కువ 7 లక్షల అప్పు ఉంది మీకు. ఒక్కొక్క కుటుంబం మీద 7 లక్షల అప్పు, ఒక్కొక్క కుటుంబం మీద 7 లక్షల అప్పు ఉంది. దాంతో పాటు ప్రతి ఒక్కరి మీద కూడా 1,70,000 అప్పు ఉంది ఒక రకంగా. అది పరిస్థితి. అట్లాంటి ఘోరం ఎవడు కట్టాలి ఇవి? అప్పుడు తెలంగాణ రాకముందుకు నిత్యావసరాలు ఎట్లున్నాయి, ఇప్పుడు నిత్యావసరాలు ఎట్లున్నాయి, ఒక్కొక్క రేట్ ఎట్లా పెరిగింది, అవన్నీ ఎట్లా కడుతుంది? తెలంగాణను బలైపోయిందంటే ఇదే నిజము. మాకు కేసీఆర్ అన్నీ ఇచ్చిండంటే తీసుకొచ్చిండు, నేను ఎత్తిన పెంట పెట్టిండు, ఇంత పెద్ద పెంట. ఆ పెంట ఎవడు కట్టాలి? ఎవడు కడతాడు చెప్పండి? చచ్చినా బతికినా మనమే కట్టాలి, మనకు వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు 150 రూపాయలు, 160 రూపాయలు ఆల్రెడీ నూనె ప్యాకెట్ 180 రూపాయలు అయిందంటే కొంటలేరా? నూనె వేసుకోకుండానే కూరలు చేస్తురా? ఆలోచన చేయండి. 200 కోటర్ అయిందంటే కూడా తాగుతలేరా? తప్పదు కదా. 60 రూపాయల కోటర్కి వచ్చేసి 200 కోటర్ అయింది. డబల్గా త్రిబుల్ వేరియేషన్ అన్నీ. మరి ఎక్కడ పోతున్నాయి ఆ పైసలన్నీ? ఎక్కడ పైసలు వస్తున్నాయని చెప్పేసి మీరు అనుకుంటారు. అప్పుడు కూలింత, ఇప్పుడు కూలింత అని కొంతమంది మహానుభావులు, చటాక్ మియాగాళ్ళు అంటారు. నాయన నీకు వచ్చేది 1000 రూపాయల కూలి వస్తుంది, తప్పు లేదు. కానీ 1000 రూపాయల కానీ మించి అప్పుడు 100 రూపాయల కూలీలా నీ యొక్క సంసారం వెళ్తుండే. ఇప్పుడు 1000 రూపాయలు వచ్చినా అని ఆ సంసారం మొత్తం సంకనాకి పోతున్నది. అవునా కదా? నువ్వే చూసుకో. ఏమైనా నిత్యావసరాలు వస్తున్నాయా నీకు బరాబర్గా? ఒక నెల బత్యం ఎంత అవుతుందో చూస్తున్నావా? ఒకటొక రేట్లు ఎట్లా పెరిగినాయి? అది పరిస్థితి. తెలంగాణ బలైపోయింది. ఇప్పుడైనా నిద్ర లేవాలి, ఇప్పుడైనా కళ్ళు తెరిచి చూడాలి, ఎవరు దోచుకు తింటున్నారో చూడాలి. కాబట్టి ఇప్పుడైనా కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే అమాయకులను రెచ్చగొడుతున్నారు. నాకు విషయం అర్థం కాక అడుగుతున్నా. ఇదే లగచర్లలో బీఆర్ఎస్ నాయకులు పోయి నిరసన వ్యక్తం చేసి ధర్నాలు చేసి కూర్చుంటే అయిపోతుండే. వాళ్ళతోటి వీళ్ళని కొట్టిపియడం ఏంది? అధికారులను వాళ్ళ మీద కేసులు చేయడం ఏంది? పాపం
గిరిజన బిడ్డలు కదా, గిరిజన బిడ్డలు, ఆదివాసి బిడ్డలు వాళ్ళు ఎట్లుంటారంటే కపటం లేని మనస్తత్వంలో ఉండే మనుషులు వాళ్ళు. స్వచ్ఛమైన గాలిని పీల్చుతూ అక్కడ పంట పొలాల మధ్యలో బతుకుతూ ఆ యొక్క ఎండ కష్టం చేసుకుంటూ ఎండలో వానలో తడుస్తూ ఎండుతూ పని చేసుకొని తింటారు. అది వచ్చిన కాడికి జాలరా నాయన అనుకుంటారు గిరిజన బిడ్డలు. చూడండి, మీరే ఒకసారి ఆలోచన చేయండి. మరి వాళ్ళని కూడా తీసుకొని పోయి అట్లా వేయడం ఎంతవరకు కరెక్టు? సరే సంతోషం, మీరు చేసేదే కరెక్ట్ అనుకుంటే ఆడ పోయి నిరసన చేయాలి కదా, ధర్నా చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు అయితే ఎవరైతే చెప్పు, మీరు బాగానే ఉన్నారు ఇళ్ళల్లో సేఫ్ జోన్లో. అరే ఏమంటారు, రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉండే, లేకపోతే ఈ యొక్క కేటీఆర్ ఇంట్లోనే ఉండే, హరీష్ రావు ఇంట్లోనే ఉండే, కేసీఆర్ ఇంట్లోనే ఉండే, కవిత మేడం ఇంట్లోనే ఉండే, బీఆర్ఎస్ నాయకులు ఇంట్లోనే ఉండ్రి, అమాయకులు పోయి ఆడ అడ్డం పడ్రి. అది పరిస్థితి ఆడ. ఇది జరుగుతున్నాయి, దయచేసి చూడాలి అన్నట్టు. రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదు. లగచర్లలో మంట పెట్టి దాడులు చేయించి ప్రజలు నాగం చేసిర్రు, ఇదైతే కరెక్టే. కాబట్టి అక్కడ మనం ఏం చేయాలనుకున్నా అని ఈ యొక్క రాజ్యాంగం ప్రకారం ఈ ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా మనము ఏది చెప్పాలనుకున్నా అని బహిరంగంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడే హక్కు ఈ స్వతంత్ర భారతదేశం మనకు కల్పించింది. కాబట్టి దాని ప్రకారంగానే నిరసనలు వ్యక్తం చేయొచ్చు. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ ఇస్ ద ట్యాక్స్ పేయర్. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అడిగే హక్కులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి మాట్లాడే రైట్స్ ఉంటాయి. ఇక్కడ ఇది భారతదేశం కదా, స్వతంత్ర భారతదేశం కదా, మరి ఆలోచన చేయాలి కదా. ఆ విధంగా ప్రజల తరపున వెళ్ళి మీరు ప్రజాప్రతినిధులుగా ఆడ కూర్చొని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి ఆడ కూర్చొని మాట్లాడింటే మీ విలువలు ఇంకోలాకుండా ఉన్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళని జైలు పాలు చేసినట్టు అయిపోయాయి పరిస్థితి. పాపం, మీరే ఆలోచన చేయండి. అధికారుల మీద దాడులు చేస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు? ప్రభుత్వం ఊరుకుంటుందా? ఇప్పుడు పాలమూరు మీద కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా. సో దానికి సంబంధించింది కూడా ఈ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉచ్చులో కేసుల్లో ఇరుక్కోవద్దు అని చెప్పేసి అంటున్నాడు. సో ఆ విధంగా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఒకటొకటి సెట్ కావాలి. ఇట్లయితే కాదు. మొత్తానికి తెలంగాణలో పాలమూరును కూడా ఈ యొక్క ప్రత్యేక ఫోకస్ ఈ యొక్క రేవంత్ రెడ్డి ఎట్లా పెడుతున్నాడు, ఎందుకంటే సొంత నియోజకవర్గం, సొంత జిల్లా కాబట్టి, సొంత ఇలాకా కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మహబూబ్ నగర్ నా జిల్లా కూడా మహబూబ్ నగరే, నేను కూడా పాలమూరు బిడ్డనే కాబట్టి అక్కడ డెవలప్మెంట్ బాగా జరగాలి. ఎందుకంటే వలస కూలీలు వలసలు అవుతున్నాయి అన్నీ. సో ఆ విధంగా కొంచెం ప్రత్యేక రిక్వెస్ట్ చేస్తున్నాము రేవంత్ రెడ్డిని కూడా. సో ఎవరు నిజం ఎక్కడుందో కొంచెం ఒక్కసారి ప్రజలు గ్రహిస్తే ఇలాంటి పరిస్థితి మాత్రం ఉండదు. వాళ్ళు ప్రచారాలు చేసుకున్నారు. ఒక చిన్న ఏమంటారు దళిత బంధు అనే వరకల్లా పాలాభిషేకాలు ఇది అన్నారు. దళిత బంధు ఎవరికి వచ్చిందే? 3 లక్షలు ఇచ్చినోనికి దళిత బంధు ఇచ్చారు అనుకోండి, అవి కూడా అందులో సగం మింగేసిండ్రు. మరి ఏడొచ్చినట్టు? అది కూడా వాళ్ళ కార్యకర్తలకు, అది కూడా తప్పుగా అనుకోదు, అందరి కార్యకర్తలకు కూడా రాలే. వాళ్ళు కూడా పాపం పైన మీన ఉన్నటోళ్ళకి వస్తాయి. ఎందుకంటే 3 లక్షలు ఇచ్చేటోడు ఎవడు పేదోడు కాదు. 3 లక్షలు ఉంటే వాడు పేదోడుగా ఉంటాడా? ఆలోచన చేయండి ఒకసారి. అర్హులైన వాళ్ళ కదా ఇవ్వాల్సింది. అది బతుకుదేరు. మొత్తానికి నిన్న ఈ యొక్క రైతు పండుగ సక్సెస్ అయింది. దానికి సంబంధించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క వాస్తవానికి అభివృద్ధి మీద ఫోకస్ పెట్టింది. కంపెనీలు తీసుకురావాలి, ఉపాధి కల్పించాలి, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలి, అక్కడ వాళ్ళకు అన్నీ నేర్పియాలి. ఆ తర్వాత వాళ్ళకు ఏదో విధంగా పని చేసుకోనికే వాళ్ళకు సంబంధించిన ఈ చిన్న పనులకు కూడా కావాల్సినవి మొత్తం నేర్పించిన తర్వాత వాళ్ళకు ఈ యొక్క సర్టిఫికెట్లు ఇస్తే ఆ సర్టిఫికెట్లు పెట్టేసుకొని రుణాలు కూడా తెచ్చుకొని ఆ విధంగా వాళ్ళు కొంత వ్యాపారాలు పెట్టుకొని ఇంత డెవలప్ అయ్యి నడుస్తారు అనే విధంగా ఇప్పటి వరకు ఉద్యోగాలు కూడా వచ్చినాయి. నోటిఫికేషన్లు వేసింది మేము బీఆర్ఎస్లో వేసినాం అంటే మీ నోటిఫికేషన్లు చల్లకుండా ఎన్ని పేపర్లు సంఘనాగిపోయినాయి, ఎన్ని లీకులు అయినాయో మీకు తెలుసు. ఎంతమంది జీవితాలను నాశనం చేసినో తెలుసు. ఆ యొక్క పేపర్లకు సంబంధించిన ఎగ్జామ్ ఫీజులు మొత్తం కట్టింది ప్రజలు గారా, స్టూడెంట్లు గారా, నిరుద్యోగులు గారా? మరి ఎక్కడ పోయినాయి ఆ పైసలన్నీ? తీసుకొని తిన్నట్టే కదా మీరు, కాదా? మరి అవే పెట్టిన దాన్ని సక్సెస్ చేసి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి అప్పుడు నువ్వు ఇచ్చినుంటే ఈ పరిస్థితి రాకుండే కదా, ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేయకుండే కదా కాంగ్రెస్ పార్టీ. కనిపించలేదా మీకు? కాంగ్రెస్ పార్టీకి గత 2 సంవత్సరాల కింద డిపాజిట్లు కూడా గతిలేవు ఎక్కడ. మరి ఈరోజు గవర్నమెంటే ఫామ్ చేసిందంటే ప్రజలకు ఎంత ఉండదు చెప్పండి. మీ ఈ యొక్క అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నందుకే కదా గవర్నమెంట్ ఫామ్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఇప్పుడున్న తీస్మార్కాలు కాక మాట్లాడకం ఎట్లా అంటే ప్రజలు మోసపోయినరు, ప్రజలే తప్పు చేసిండ్రు అంటే ప్రజలు తప్పు చేయలేదు. తప్పు చేసిన మిమ్మల్ని ఒక పక్కన పెట్టి కూర్చోబెట్టారు. తెలంగాణలో ప్రజలంటే మీరు అంత చీప్గా చూడకండి.
తెలంగాణ పవర్ ఎట్లా ఉంటుందో తెలుసా? తెలంగాణ ప్రజలు అంటే వాళ్ళ పవర్ ఎంత ఉందంటే ఈక్వల్ టు స్వతంత్ర సమరయోధులు. స్వతంత్ర సమరయోధుల్లాగానే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ప్రాణాలు అర్పించి దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారో ఇప్పుడు ప్రాణాలు అర్పించి కొట్లాడి మరీ తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించారు. మరి స్వతంత్ర సమరయోధులకు మనకు తేడా ఏముంది? అలాగే ఉంది కదా. బాధ్యతగా బతుకుతారు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు. మరి ఇప్పుడు మీరు ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది అంటే మిమ్మల్ని పక్కన పెట్టిరంటే దాన్ని కూడా వాళ్ళు కొట్లాడినందుకే కదా, పక్కన తీసి పెట్టినట్టే కదా. మరి అది ఎందుకు ఆలోచన చేయరు? ఓన్లీ కేసీఆర్ ఫ్యామిలీ ఒకటే పెద్ద తోపులం తురుములం, ఏం చెప్పేది న్యాయం, ఏం చెప్పేది ధర్మం అనేది ఏముంది? మంచి చేస్తే మిమ్మల్ని గెలిపిస్తుంది. మంచి చేయనందుకే కదా పక్కన పెట్టింది. ఇప్పుడు మాత్రం బయటకు వస్తున్నారా? ప్రజా సమస్యల మీద ఇప్పుడు మాట్లాడాలి కదా. ఆల్రెడీ చూస్తున్నాం కానీ సంవత్సరం అయిపోయా, ఇంకేం మాట్లాడుతున్నారు? రాండి అయ్యా, మాట్లాడండి అయ్యా, ఏమైనా ఉంటే చెప్పండి అయ్యా. అడుక్కుంటుంటే కూడా వస్తలేరు బయటికి. జీతాలు మాత్రం బాగా దొబ్బుతున్నారు. మరి ఎక్కడ పోతాయి పైసలు? తెలంగాణ ప్రజల్లో కొంతమందికి వీఆర్ఎస్ పార్టీ వర్షన్లో ఉన్న వాళ్ళకు, కొంతమందికి కేసీఆర్ అంటే ఇష్టమే, కానీ వాళ్ళు చేసే పనులు కాదు. వాస్తవానికి వాళ్ళకు అప్పుడే ఆస్తులు ఎన్ని ఉండే, ఇప్పుడు ఆస్తులు ఎన్ని అయినాయి ఒక్కసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. అంతకు మించి ఇంకేం చెప్పాము. ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రజలు అభివృద్ధి చెందలే. ప్రజలు మాత్రం అదే కూలి పని చేసుకునే బతుకుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళ ఉద్యోగాలు రాకపోయా చాలా మంది రోడ్ల మీద పడ్డారు. తెలంగాణ రానికే అధికారులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘ నాయకులు, ఉద్యమకారులు, కళాకారులు అందరూ కష్టపడ్డారు. నిరుద్యోగులు ఇంకా కష్టపడ్డారు. విద్యార్థులు ఇంకా కష్టపడ్డారు. ప్రాణాలు అర్పించిండ్రు. కానీ ఇక్కడ వీళ్ళు బాధ్యతను మర్చిపోయి అధికార దుర్వినియోగం చేసి ఇన్ని గానం చేసి పెట్టారు. ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఇప్పుడన్నా కళ్ళు తెరచండి దయచేసి. ఇది నిజం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఇదే నిజం. ఒక్కసారి కళ్ళు తెరిచి బయటకు చూస్తే అన్నీ కనిపిస్తాయి. రైతు బంధు ఇస్తున్నాడు, లేకపోతే ఆ బంధు ఇచ్చిండు, ఈ బంధు ఇచ్చిండు, పెన్షన్ ఇచ్చిండు, అవి ఇచ్చిండంటే ఇచ్చినట్టే చేసిండు. ఉన్నాయి మొత్తం పెట్టిండు పెద్ద పెంట. 7 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి పెట్టేటోడు ఇంట్లో మంచోడా? అప్పు రేపు పొద్దుగాలు నీ మీద పడదా? మీ నాయన మొత్తం అప్పులు చేసి పెడతాడు. రేపు పొద్దుగాలు నువ్వే అంటావు. మీ నాయన తిట్టవా? కొంచెం ఆలోచన చేయి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడన్నా ఏం జరుగుతుందో. ఈ 7 లక్షల కోట్లు మనమే కట్టాలి కాబట్టి. సో మొత్తానికి కొంచెం మనం కళ్ళు తెచ్చుకోకపోతే మాత్రం చాలా దోచుక తింటారు. చూడండి దయచేసి చూడండి. ఇందాక మనం ఫస్ట్లో వార్త చదివాను. ఆయన ఎవరు? ఆయననే ఎంత 10 సంవత్సరాల 177 కోట్ల. వాయబ్బా, 177 కోట్లు 10 సంవత్సరాలు అన్నా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 10 సంవత్సరాల నీ వెనకాల 10 లక్షలు ఉన్నాయా? నువ్వు తిన్నంగా 10 లక్షలు జమ చేసి పెట్టుకున్నావా? నీ వెనకాల 10 లక్షలు ఉంటే నువ్వు ఆలోచించి. అవును నిజమే అని చెప్పేసి ఆయన 177 కోట్లు సంపాదించిండు. ఏం చెప్పాలి? అందులో నీ పైసలు కూడా ఉన్నాయన్నా. నీకు గుర్తుందో లేదో, నీ పైసలు కూడా ఉన్నాయి. నువ్వు ఒక చాక్లెట్ అనేది కొనుక్కుంటే జిఎస్టీ కడతావు, లేకపోతే ఒక బిస్కెట్ కొనుక్కుంటే జిఎస్టీ కడతావు, లేకపోతే ఒక బట్టలు వేసుకుంటే జిఎస్టీ, లేకపోతే నీవు కరెంటు బిల్లు కడుతున్నావు, నీ ఇంటి ట్యాక్స్ కడుతున్నావు, నీ భూమి ట్యాక్స్ కడుతున్నావు. నువ్వు ఎక్కడ ఏం కడతలేవా? బెడ్షీట్లకు కడతలేవా? నువ్వు తినే తిండి కడతలేవా? బియ్యానికి కడతలేవా? నీళ్ళకి కడతలేవా? ఏ దాని మీద ఫ్రీగా వస్తున్నాయన్నా నీకు ఎంట్రుకలు ఊకే ఉంటాయి చూడు, అవి కటింగ్ చేసుకోవాలంటే కూడా నువ్వు పైసలు కట్టాలి. బ్లేడ్ కూడా పైసలు కట్టాలి. ఇంకేడా ఉన్నాయన్నా? ఏమిట్లా నువ్వు చెప్పు. నీకు గుర్తుంటుందా నువ్వు ఎంత కడుతున్నావు ప్రభుత్వానికి? ఆ పైసలు మళ్ళీ నీకు రిటర్న్ వస్తున్నాయానా? దానిలో 50% ఈ యొక్క దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి వాడుకొని మిగతా మొత్తం నీకు ఇవ్వాలి కదన్నా. నీకు ఆసరా కావాలి కదన్నా. మరి ఏడొస్తున్నాయి చూడన్నా? ఒక్క పైస వస్తలేదు. ఎక్కడ పోతున్నాయి? నీ పైసలు ఒకటే కదన్నా, నీ కుటుంబం మొత్తం కడుతుంది ఆ పైసలు. నీ కుటుంబం ఒక్కటే కాదన్నో, మీ నాన్నగారు, వాళ్ళ తాతగారు, వాళ్ళందరూ కూడా కట్టినే. వాళ్ళందరూ చనిపోయారు కూడా. మళ్ళీ వాళ్ళు ఒక్కొక్క రూపాయి రాలేదన్నా. ఎక్కడ పోయినాయన్నా? బడాబాబులతో దాచుకుంటున్నాయి. అర్థం చేసుకోండి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూస్తేనే మన పైసలు ఎక్కడ పోతున్నాయి, ఏం కథ, మనం ఎంత కడుతున్నాం, ఎందుకు వస్తలేవు అనేది ఆలోచన చేస్తాం. ఇవి నిజాలు. సో మొత్తానికి జీవో 317 పరిష్కారానికి కొత్త గైడ్లైన్స్. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల ప్రకారం విడుదల చేసిన సర్కారు. తొలి దశలో మెడికల్ స్పౌజ్, న్యాచురల్ ట్రాన్స్పోర్ట్స్కు ఛాన్స్. ఖాళీలకు తగ్గట్టుగా క్యాడర్లో మార్పు, బదిల్లకు అవకాశం అని చెప్పేసి, దాంతోపాటు 2000 మందికి ప్రయోజనం, స్థానికత ఇష్యూ క్లియర్ చేయాలని చెప్పేసి జేఏసీ వినతి అని చెప్పేసి ఇక్కడ వార్త.
దాంతోపాటు నిన్నటి వార్తనే ఇది, మళ్ళీ అది ఒకసారి మళ్ళీ చూడొచ్చు. రుణమాఫీ చెక్కును రిలీజ్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు. 3.13 లక్షల మందికి 2,747 కోట్లు పెండింగ్ రుణమాఫీకి రిలీజ్ చేసిన ప్రభుత్వం. రైతు పండుగ వేదికగా చెక్ అందజేసిన సీఎం అని చెప్పేసి ఇక్కడ వార్త. 2,747. ఇప్పుడు మనకు రైతు భరోసా ఇంతకుముందు వస్తున్నాయి కదా, రైతు బంధు పైసలకు ఈ యొక్క రుణమాఫీలు అప్పుడు అయినాయా? ఇప్పుడు 2 లక్షల రుణమాఫీలు చేస్తున్నారు. ఉన్న ధనాన్ని ఏమంటారు పైసలను ఒకటొకటి. ఇంతకుముందు శాలరీలు ఎప్పుడు వస్తున్నాయో మీకు తెలుసు, వస్తున్నాయినా? ఈ యొక్క రైతు బంధు పడుతుందని చెప్పేసి ఆలోచన చేసారు, కానీ ఇప్పుడు ఏమన్నా 2 లక్షల రుణమాఫీలే చేసారు కదా, మరి ఆ పైసలన్నీ ఎక్కడ పోయా? మీకే వస్తున్నాయి కదా. ఆళ్ళు బెటరా ఇల్లు బెటరా? ఇల్లు బెటర్ ఆలు బెటర్ అని కాదు, ప్రభుత్వం ఏదైనా ఒకటే. కాకపోతే ఈ విధంగా పనిచేయాలి, ప్రజల్లో ఉండాలి. ప్రజాప్రతినిధులు అంటే ప్రజల కోసము ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా, ప్రజా సంక్షేమ దిశగా పనిచేయాలి. అందుకే మీకు జీతం ఇంకా అలా పెడుతున్నాం. ఆ జీతం తీసుకుంటున్నందుకు తింటున్నందుకు పని చేయాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. లేకపోతే ఉన్నది వీక్ పారు తింటారు గట్లే. ఇది కూడా ఆలోచన చేయాలి కదా. మొత్తానికి 2,747 కోట్లు మళ్ళీ రిలీజ్ చేసేసారు. మొత్తానికి దాదాపుగా 20,00,000 కోట్లు 20,000 కోట్లు రిలీజ్ చేసారు. మొత్తం కలిస్తే 20,000 కోట్ల వరకు మొత్తానికి ఈ యొక్క రుణమాఫీకు పెట్టేసిండ్రు, అవి ఇవి మొత్తం కలిపి. ఇది పరిస్థితి. మొత్తానికి రైతుల పక్షాన మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అన్నం పెట్టేది రైతు మాత్రమే. వాళ్ళు హ్యాపీగా ఉంటే అందరూ కడుపు నిండా తిన్నట్టే. ఇంకా వాళ్ళు మాత్రమే హ్యాపీగా ఉండాలి. మన వాటా మనకు దక్కాల్సిందే. కృష్ణా గోదావరి నీళ్ల విషయంలో వెనక్కి తగ్గేదే లేదు, సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. కృష్ణాలో 70% వాటా కోసం కొట్లాడండి. వీసమెత్తు కూడా నష్టం జరగొద్దు. ఏపీ నీళ్ల దోపిడీపై లెక్కలు తీయండి. ట్రిబ్యునల్లో సమర్థంగా వాదనలు వినిపించాలని అధికారులకు దిశానిర్దేశం అని చెప్పేసి ఇక్కడ వార్త. గవర్నమెంట్ ఫామ్ అయిపోయి సంవత్సరం అవుతుంది. సంవత్సరం పొద్దు నీళ్లు తీసుకొని పోతుంటే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇన్ని రోజులు ఏం పని చేసారు? దోచుకొని పోతుంటే తోడుకొని పోతా ఉన్నారు నీళ్లు. మరి అప్పుడేం చేస్తున్నారు? ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు? రేపు పొద్దుగాల ఎండాకాలం వస్తే తాగానికి నీళ్లు లేకపోతే ఏం చేస్తారు? మళ్ళీ అడక దీనికి బతికైనా షిప్ పట్టుకొని ఉడుకుదామా? ఈ సంవత్సరం పొద్దున ఏం పని చేసిరబ్బా? 6 నెలల కింద కూడా ఇదే లొల్లి ఎడుతుంది కదా. సంవత్సరం పొద్దుైనా అని ఈ యొక్క సీఎం మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడి సగం దోసుకొని పోయిన తర్వాత, సగం తీసుకొని పోయిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడితే ఎట్లా? ఆలోచన చేయాలి కదా. మరి ఏం పని చేస్తున్నారు ఈ అధికారులకు? ఇప్పుడు దిశానిర్దేశం అంటే అసలు తీసుకొనే పోకూడదు అని చెప్పేసి ఆడనే కూర్చుంటే అయిపోదా? మీకు తెలుసో తెలియదో సార్, మీ ఎలక్షన్ల రోజు మీకు గుర్తుందో లేదో, ఇదే November 30 లాస్ట్ ఇయర్, మీరు చూసారో లేదో, గుర్తుందో లేదో నాకు తెలియదు. అక్కడ ఇదే శ్రీశైలం ప్రాజెక్టు కాడ పెద్ద రచ్చ జరిగింది, గొడవ జరిగింది, ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేసిరు. మళ్ళీ అదే శ్రీశైలం నుంచి ఇప్పుడు నీళ్ళు ఎత్తుకపోతుంటే కూడా మీరు కప్పుకున్నట్లే ఉంది. ఆల్రెడీ ఇప్పటి వరకు ఎత్తుకొని పోయినరు కదా, మరి ఆ నీళ్ళని ఎక్కడ పోవాలి? మళ్ళీ తీసుకొచ్చి పోస్తారా? మరి శ్రీశైలం దిక్కు ఒకసారి కూడా కన్నేయకపోతే ఎట్లా? మొత్తానికి ఇదైతే ఎత్తుకపోయారు కదా, ఎత్తుకపోయిన నీళ్ళు ఎట్లా రావాలి? రేపు పొద్దుగా తానికి నీళ్లు గతి లేకుంటాయి సార్, మళ్ళీ నీళ్ళు కావాలి కదా. మరి ఏం చేస్తున్నట్టు చూడండి మీరే. ఇక సగం అయితే ఇప్పటికే తోడుకొని పోయారు వాళ్ళు. చెన్నై ఎయిర్పోర్ట్లో వరద, కొన్ని గంటల పాటు ఫ్లైట్స్ రాకపోకల నిలిపివేత. తుఫాన్ పెయింజల్ ప్రభావంతో, తుఫాన్ పెయింజల్ అని చెప్పేసి ఇప్పుడు ఈరోజు రేపు వానలు పడే అవకాశాలు ఉన్నాయి మొత్తానికైతే తెలంగాణలో కూడా. అంటే ఎల్లో అలర్ట్. ఆ విధంగా తుఫాన్ పెయింజల్ ప్రభావంతో తమిళనాడులో భారీ వానలు, స్కూలు కాలేజీలకు సెలవు. ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు, తెలంగాణలోనూ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే కొంచెం ఈ వర్షానికి, ఈ యొక్క చలికి తగ్గట్టుగా ఈ యొక్క కొంతవరకు ఇన్ఫెక్షన్స్ అయ్యి చిన్నగా రోగాలు వస్తాయి. ఈ యొక్క క్లైమేట్ కొంచెం కరెక్ట్గా ఉండదు కదా, వాతావరణం కొంచెం ఇబ్బంది కదా, కాబట్టి ఎన్విరాన్మెంట్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు వహించండి, ఎంతకైనా మంచిది. ఎందుకంటే చిన్న వ్యాధులు ఈడికే సర్దులు, దగ్గులు, జ్వరాలు షానైనాయి. దాని మీద ఫోకస్ పెట్టి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. అప్రమత్తంగా ఉండాలి ప్రజలు. అమెరికాలో కాల్పులు, ఖమ్మం జిల్లా యువకుడు మృతి. MBA చదువుతూ స్టోర్స్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్న సాయితేజ
దోచుకునేందుకు వచ్చి కాల్పులు జరిపిన దుండగులు అని చెప్పేసి మొత్తానికి పాపం మన ఖమ్మం జిల్లాకు సంబంధించిన యువకుడు అక్కడ చనిపోవడం జరిగింది. సో ఇది పరిస్థితి. మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక. ఆంధ్రప్రభ దినపత్రిక కూడా చూసుకుందాం మనం. దాంతో ఇక్కడ చూడండి, అవినీతి అనకుండా అని చెప్పేసి ఇక్కడ పైన చూద్దాం. ఫస్ట్ బఫర్ జోన్లో FTLలో అక్రమ అనుమతులు, ఏసీబీ వలలో ఇరిగేషన్ ఏఈఏ నికేష్ లక్ష లంచం తీసుకుంటూ దొరికిపోయిన అధికారి, గత మేలో అరెస్టు తాజాగా తనిఖీలు, ఏకకాలంలో 30 ప్రాంతాల్లో సోదాలు, అక్రమాస్తులు 200 కోట్లకు పైమాటే. దేవుడా, అన్ననేమో 177 కోట్లు వచ్చింది, ఇన్ననేమో 200 కోట్ల పైమాటని వస్తుంది. రియల్ సంస్థల్లో కోట్ల పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ల 3 ఫామ్ హౌజులు, మనగాడే 3 ఫామ్ హౌజులు కట్టుకున్నాడంట, 3 విల్లాలు ఉన్నాయంట, 7 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తింపు. దండాలయ్యా, పెట్టుండి ఇక దండాలు. అట్లున్నా చూడు మనవుడు, దోచుకొని తినుడే. ఈ మనుషులయ్యా నాకు అర్థం కాదు. చీ. చెరువుల పరిరక్షణ విభాగంలో కొలువు కోట్లకు పడగరు అని చెప్పేసి అవినీతి అనకుండా అని చెప్పేసి ఇక్కడ మన గురించి మొత్తం కథ ఉంది చూడండి. ఏసీబీ వలలో భారీ అవినీతి అనకుండా చిక్కింది. చెరువుల పరిరక్షణ విభాగంలో పనిచేస్తూ కోట్లకు పడగలెత్తి ఆ అధికారి అక్రమాస్తుల విలువ 200 కోట్లకు పైనే ఉన్నట్లు సోదాల్లో తేలింది. హైదరాబాద్లోని మణికొండలో ఓ భవన నిర్మాణానికి సంబంధించి ఇరిగేషన్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న నికేష్ కుమార్ మణికొండలోని నేక్నాంగ్పూర్లో ఓ భవన నిర్మాణానికి ఎన్ఓసి ఇచ్చేందుకు బొమ్మ ఉపేందర్ రెడ్డికి ₹1,00,000 లంచం డిమాండ్ చేశాడంట. బాధితుడు ఫిర్యాదుతో బలపన్నిన ఏసీబీ అధికారులు గత మే 30న ఏఈకిని అరెస్టు చేశారు అని చెప్పేసి మిగతాది 2వ పేపర్లు ఉంది. సో మొత్తానికైతే మహానుభావుడు కోట్ల రూపాయలు దండుకున్నాడు, ఏడబెట్టుకుంటున్నాడు మొత్తం తీసుకుపోయి, పనికిరానాడు. దోచుకొని తినడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. దోచుకొని తినడం మనం అడుగుతలేం కదా, పట్టించుకుంటలేం కదా. చూడండి, ఇది 2 రోజులు అయితే మర్చిపోతారు అందరు. 2 రోజులు అయితే జనాలంతా మర్చిపోతారు. గత 2 రోజుల కింద ఉన్న అదాని కేసు ఎవరన్నా గుర్తుపెట్టుకున్నారా? మర్చిపోయినారు. అది కూడా సగంబడ. దాదాపు 2,200 కోట్ల లంచాలు ఇచ్చుకొని ఆయన కాంట్రాక్ట్లు తెచ్చుకున్నాడు. ఎవరన్నా గుర్తుపెట్టుకుంటారా? చూడండి, ఇదే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 1,700 కోట్లు 1,700 చిల్లర మొత్తానికి కోట్లు ఇచ్చేసి అక్కడ కాంట్రాక్ట్లు తీసుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినామని చెప్పేసి ఈ యొక్క అదానికి సంబంధించిన లెక్కలు తేలింది కదా. మరి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టామని చెప్పేసి ఇదే పవన్ కళ్యాణ్ అంటారు, ఇదే చంద్రబాబు అంటున్నారు కదా. మరి ఆయన మీద ఒక లొల్లి చేస్తున్నారు కదా. దమ్ముంటే శాతనైతే మరి వీళ్ళ మీద కూడా లొల్లి చేయండి. అదాని మీద ఇచ్చినోంది కూడా తప్పే కదా. ఇస్తే ఆయన తీసుకోవడం తప్ప? ఇచ్చినోని మీద లొల్లి చేయాలి కదా. ఇచ్చినోని మీద మాత్రం అదాని మీద మాత్రం లొల్లి చేయరు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి, ఆయన ప్రధానికి సన్నిహితుడు కాబట్టి అక్కడ వాళ్ళు మాట్లాడరు. అదాని గురించి చంద్రబాబు సార్ మాట్లాడరు, కళ్యాణ్ సార్ మాట్లాడరు, ఎవ్వరు మాట్లాడరు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి సార్ గురించి మాత్రం మాట్లాడతారు. మొత్తానికి ఆ కేసు ఎక్కడ పోతో కూడా తెలియదు. అట్లా ఉంటుంది పరిస్థితి. ఇక్కడ చూడండి, ఈ యొక్క మొన్న జరిగింది ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు ఇక్కడ ఉండే, అక్కడనేమో మన ఆంధ్రప్రదేశ్లో లడ్డూ కేసు ఉండే. లడ్డూ కేసు సిట్ ఆపరేషన్ ఎక్కడెక్కడ పోయిందో తెలియదు. ఇంకా వాళ్ళకి బయటికే ఇస్తలేరు. అది సిట్ ఎంక్వైరీ జరుగుతుంది కదా, ఇంతవరకు బయటకు వస్తలేదు. అంటే మర్చిపోవాలన్నట్టు జనాలు. ఇట్లా కనుమరుగైపోతున్న కేసులు చాలా ఉంటాయి. ఇప్పుడు మన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ విషయం ఉందా? అది కూడా సిట్ విచారణ చేసింది కదా, ఎక్కడ పోయింది అది? కనిపించదు. ఇదే ఈటల రాజేంద్ర పైన కేసులు పెట్టిరు కదా, ఆ కేసు ఎక్కడ పోయింది? కనిపించదు. ఏ కేసులు ఎక్కడెక్కడ పోతున్నాయో చూడండి, కనిపించకుండా అయిపోతాయి అన్నీ. ఎందుకంటే కేల్కతం దుకాన్ బంద్. అవి కూడా మనం మర్చిపోతాం. అవి ఉన్నాయా లేవా అనే విషయం మనకు తెలియదు. ఆ విధంగా జరుగుతుంది. ఎక్కడెక్కడ పోతుందో అన్నీ చూస్తుంటే అర్థమైపోతుంటుంది అన్నట్టు. ఇది కూడా 2 రోజులు అయితే అందరూ మర్చిపోతారు. ఏ కేసులు ఎక్కడెక్కడ పోతున్నాయో కనిపిస్తున్నాయి మనకు. అది పరిస్థితి. 1,00,000 కోట్లతో పాలమూరు తలరాత మారుస్తా అని చెప్పేసి పాలమూరుకు 1,00,000 కోట్లు పెడతాడంట సీఎం రేవంత్ రెడ్డి. సంతోషం, మంచిది, పెట్టాలి.
ప్రాజెక్టులు పూర్తి చేస్తా, నీళ్లు పారిస్తా, 20 లక్షల ఎకరాలకు జలకళ, అంత అంతవరకు వెనక్కి తిరిగి చూడనంట. ఎంపీగా గెలిచి కేసీఆర్ ఏం చేశారు? మేము పరిశ్రమలు తెస్తుంటే కాళ్ళల్లో కట్టెలు పెడతారా? లగచర్ల లడాయి మీ వల్లే. ప్రజల కోసమే పరిశ్రమలు. ఎకరాకు 20 లక్షలైనా పరిహారం ఇస్తాం. ఇంటికో ఉద్యోగం వస్తే తరం పరిస్థితే మారుతుంది. పాలమూరు రైతు పండుగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు చర్చకు రెడీ, ఎవరొస్తారో రండి, ప్రజల ముందు తేల్చుదాం, అసెంబ్లీలో చర్చిద్దాం, రుణమాఫీ చేశాం, బోనస్ ఇచ్చాం, గ్యారంటీలు అమలు చేస్తున్నాం, విద్యుత్పై పేటెంట్ మాదే, రుణమాఫీలో దేశంలో మేమే టాప్ కాదని చెప్పగలరా? ప్రధాని మోడీ, మాజీ సీఎం కేసీఆర్కు రేవంత్ సవాల్. అమితాపూర్ రైతు పండుగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రం సవాల్ అయితే గట్టిగా ఇస్తున్నాడు. శాతనైతే రండి, దమ్ముంటే రండి అని చెప్పేసి. ఎందుకంటే వచ్చినా కానీ ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తారు కాబట్టి. ఎందుకంటే వాళ్ళ లోపల జరిగిన లెక్కలు మొత్తం బరాబర్గా బయటకు వస్తున్నాయిగా. ఈ విద్యుత్ స్కామ్లో బయటకు పడ్డ ఇదే మన జగదీశ్వర్ రెడ్డి సార్ అనలేదా, దమ్ముంటే కమిషనర్ ఏర్పాటు చేయి, నేను చూసుకుంటాం ఏం చేసినా అని చెప్పేసి. కేసీఆర్ రాలే, జగదీశ్వర్ రాడు సార్ లేరు. మొత్తానికైతే అది వాళ్ళే క్లియర్ చేసారు. ఎక్కడెక్కడ అయినా చూడండి. హైకోర్టు పోతే మొటికాయలు వేస్తే రమ్మంటే మన సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టులో కూడా అదే జరిగింది. మొత్తానికి ఇది క్లియర్ అయింది. కానీ అందులో మాత్రం అరెస్ట్ చేస్తలేరు. ఏం చేస్తున్నారో మరి అర్థమవుతలేదు. ఏం జరుగుతుందో కూడా తెలియాలి కదా. వరికి బోనస్ అందించి గర్వంగా పాలమూరు గడ్డపై రైతు పండుగ సభ చేసుకుంటున్నాం. బీఆర్ఎస్ హయాంలో నాడు ఔటర్ రింగ్ రోడ్డు 7,500 కోట్లకు తెగనమ్మే ఐదేళ్లలో వాళ్ళు రుణమాఫీకి ఖర్చు చేసింది 11,000 కోట్లు. దాదాపు అప్పుడు రుణమాఫీ ఎన్నికనే 7,500 కోట్లకు ఔటర్ రింగ్ రోడ్ నమ్మిరు. 30 సంవత్సరాలకు, అది కూడా ఒక్కరోజు 2 రోజులు కాదు, 30 సంవత్సరాలకు లీజ్కి ఇచ్చింది అక్కడ. అది కూడా మహారాష్ట్ర కంపెనీకి. చూడండి ఒకసారి ఆలోచన చేయండి. 11,000 కోట్లు మాత్రమే అప్పుడు రుణమాఫీకి పెట్టిరు. ఇప్పుడు చూడండి మీరే, మొత్తం ఈ 11 కోట్లలో కూడా 8,596 కోట్లు మిత్తికే పోయినాయి. ఈ యొక్క రైతుల మిత్తి ఉండే కదా, ఆ మిత్తులు పోయినాయి అన్నట్టు. ఇక మిగతా ఏమున్నాయా బాన్లా? ఆ విధంగా రైతులకు మీరు చెల్లించింది కేవలం 2,500 కోట్లే. మిస్టర్ హరీష్ రావు, ఇది విను, లెక్కలు కావాలంటే మళ్ళీ చెబుతాం. కేసీఆర్కు ఈ వేదికగా సవాల్ విసురుతున్న 25 రోజుల్లో 17,869 కోట్ల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించాం. ఇలా దేశంలో ఎక్కడైనా ఉందా నిరూపించండి. మోడీ వస్తారో కేసీఆర్ వస్తారో రండి, చర్చిద్దాం అని చెప్పేసి సవాల్ విసురుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. సో ఇది పరిస్థితి. దాంతోపాటు మన వాటా దక్కాల్సిందే. ట్రిబ్యునల్ బలమైన వాదనలు వినిపించండి. కృష్ణా గోదావరి జలాలపై అధికారులకు సీఎం ఆదేశాలు. కానీ ఇందులో మాత్రం ఇప్పటివరకే దోసుకుపోయిన దానిలో మాత్రం ఏమనలేదు. ఇది కరెక్ట్ కాదు. మీది ఏడుపు, మాది పండుగ. ఉద్యమాలు చేస్తే చూస్తూ ఊరుకోం. విపక్షాలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్ అవుతున్నాడు. సో దాంతోపాటు బీఆర్ఎస్ స్విచ్లో పడొద్దు, రెచ్చగొట్టి ఫామ్ హౌస్లకు పోతారు, బాధితులు జైలు పాలు అని చెప్పేసి లగచర్లో జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ సూచనలు చేస్తున్నారు. సో మొత్తానికి దాంతోపాటు టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం, ఫైల్పై గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోద ముద్ర, 2 రోజుల్లో నియామక ఉత్తర్వులు, వెంటనే బాధ్యతల స్వీకరణ, ప్రస్తుతం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి వార్త. టీజీపీఎస్ చైర్మన్గా బుర్రా వెంకటేశం సార్ వస్తున్నాడు, దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు వరద నీటిలో చెన్నై విమానాశ్రయం అని చెప్పేసి ఇక్కడ వార్త. వరద నీటిలో చెన్నై విమానాశ్రయం ఫెయింజల్ తుఫాన్తో అస్తవ్యస్తం. రన్వే పైకి నీరు, విమాన సర్వీసులకు బ్రేక్. తమిళనాడు పుదుచ్చేరిలో కుండపోత. మహాబలిపురం వద్ద తీరం దాటిన సైక్లోన్ తెలంగాణపై ప్రభావం, వర్ష సూచన ఉందంట. సో దానికి సంబంధించిన వార్త. ఈరోజు వర్షాలు పడే ఛాన్సెస్లు ఉన్నాయి. సో దానికి సంబంధించి దాంతోపాటు కేజ్రీవాల్పై దాడి. ఢిల్లీ పాదయాత్రలో ఘటన. ద్రవం చిమ్మిన అగంతకుడు, అడ్డుకున్న భద్రతా సిబ్బంది, నిందితుడిని చితకబాదిన ఆప్ కార్యకర్తలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ప్రచారం చేస్తుంటే ఈ యొక్క ద్రవం జిమ్మేసిండ్రట. ఇట్లా ఏదో మొత్తానికైతే దాడి చేస్తే మొత్తానికి
కార్యకర్తలు కొట్టేయరట. దానికి సంబంధించింది. అమెరికాలో కాల్పులు, ఖమ్మం విద్యార్థి మృతి. ఉన్నత విద్య కోసం 4 నెలల క్రితం వెళ్ళిన సాయితేజ ఇంతలోనే విషాదం, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి పాపం చనిపోయిండు. సో దాంతోపాటు పార్లమెంటులో మీ గొంతునవుతా, మీ ఇళ్లకు వచ్చి మరి సమస్యలు తెలుసుకుంటా, మీ నమ్మకాలు విలువల కోసం నిలబడతా, వైద్య వసతులను మెరుగుపరుస్తా, వయనాడులో విజయోత్సవాల్లో ప్రియాంక గాంధీ హామీ, తొలి ప్రసంగం అని చెప్పేసి ఇక్కడ వార్త. ఒక రకంగా వెళ్తారు. ఈ యొక్క బాగా అబ్జర్వ్ చేయొచ్చు. రాహుల్ గాంధీ అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా కానీ తిరుగుతూనే ఉంటాడు. ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు, ప్రజల్లో తిరిగినట్టు ఉంటాడు. దాంతోపాటు మాత్రం ప్రజల తరపున మాట్లాడుతూనే ఉంటాడు, పార్లమెంట్లో ఒరులుతూనే ఉంటాడు. అది ప్రతిపక్షం అంటే కదా. మన సార్ మాత్రం బయటికే రాడు మాట్లాడానికి. కేంద్రాన్ని నడుచుకోడు, రాష్ట్రాన్ని నడుచుకోడు. మరి అసలు ఆ మ్యూట్లో పెట్టింది ఎవరో అర్థమవుతలేదు. మ్యూట్లో ఎందుకు పెట్టారు అతన్ని ఎందుకు మాట్లాడనిస్తలేరు? దాన్ని ఇంకా ఎవరున్నారు? ఇట్లా కూడా మనం ఒకసారి తిరిగేసుకోవచ్చు ఒక వ్యూహాన్ని. ఎందుకంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఏమంటారు జైలుకి వెళ్ళినప్పటి నుంచి అసలు మాట్లాడతలేడు. ఆమె గురించి అసలు మాట్లాడలేదు. బయటకు వచ్చినా కానీ మాటలు లేవు, బయటకు వస్తలేడు. అసలు ఏం పెట్టిరా ఆయనకు అంత ఆనం చెక్? ఆలోచన చేయండి. ఏం జరుగుతుంది అసలు? ఫ్యామిలీ కోసం బయటికి రాలేకపోతున్నాడా? ఫ్యామిలీకి ఏమైనా ప్రమాదం ఉందనుకుంటున్నాడా? ప్రమాదం అంటే ఏం లేదు, కేసుల విషయమే అనుకోండి. కేంద్రం కోసం మ్యూట్లో పెట్టినట్ట, లేకపోతే వ్యూహం రచిస్తున్నాడా? జర్నలిస్టులం కదా, ఇలాంటివి మొత్తానికి క్వశ్చన్స్ పుట్టుకొస్తుంటాయి అన్నట్టు. అసలు ఎందుకు మ్యూట్లో ఉండడానికి కారణమేంది? ఈరోజు మీకు అబ్జర్వ్ చేసిరో లేదో, ఈరోజు ఒక ట్వీట్ చేసిండు అన్నట్టు మన కేటీఆర్ ఒక మాట అన్నాడు. నేను కొన్ని రోజులు సెలవు పెట్టుతున్నా, ఈ రాజకీయాలకు కొన్ని రోజులు సెలవు రెస్ట్ ఇస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు. రాజకీయాలకు రెస్ట్ ఇస్తున్నాడంట. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ యొక్క పగ్గాలు కవిత పట్టుకునే ఛాన్సెస్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ లెక్కలు కూడా ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్న రోజులు ఈ యొక్క పార్టీ చాలా ఇబ్బందులు పడ్డది. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నప్పటి నుంచి ఆ పగ్గాలు ఎవరికి? కవిత మేడం తీసుకుంటుందా, హరీష్ రావు సార్ తీసుకుంటాడా? ఎవరు చేస్తున్నారు? మళ్ళీ ఇక్కడ అనేక క్వశ్చన్లు అయితే వస్తూ ఉంటాయి అన్నట్టు. సో దానికి సంబంధించి ఈ యొక్క ప్రియాంక గాంధీ మొత్తం పార్లమెంట్లో మాట్లాడుతుందంట, ఇంటింటికి వచ్చి అడుచుకుంటుందంట ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది. దానికి సంబంధించిన వార్త. రేవంత్ పాలనపై అన్ని వర్గాల్లో అసంతృప్తి. బీఆర్ఎస్ బాటలోనే రేవంత్. ప్రజా వ్యతిరేకత పాలనపై ఉద్యమిద్దాం. 6న సరూర్ నగర్లో భారీ సభ. హాజరు కానున్న అమిత్ షా, జేపీ నడ్డా. ప్రభుత్వ వైఫల్యాలపై నేడు ఛార్జ్షీట్. జేపీ సంఘటన్ వర్క్షాప్లో కిషన్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. కిషన్ రెడ్డి గారికి ఒక చిన్న డౌట్స్ ఉన్నాయి నాకు. ఒకటి ఏంటంటే 10 ఏళ్ల పాలనలో ఎన్ని అక్రమాలు వచ్చినా కానీ ఎవరు పట్టించుకోలేరు. ఎందుకు? పేపర్ లీక్ విషయంలో 40 లక్షల మంది నిరుద్యోగులు వచ్చినప్పుడు వాళ్ళ పక్కన నిలబడ్డారు కదా. ఆ విధంగానే ఈ యొక్క ఐటీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఈ యొక్క బ్రహ్మాస్త్రాలు మీ చేతిలో పెట్టుకొని కూడా వీళ్ళని ఎందుకు కట్టిపడేయలేవు? వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేవు? ఒకసారి ఆలోచన చేయండి. దాంతోపాటు ఇప్పుడు సంవత్సరం అయింది కదా, సంవత్సరం పాలన మీదే ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు కదా. సంతోషం, మంచిదే. ఎందుకంటే ఇట్లా కూడా బయట పెడితే కూడా బాగుంటుంది, ప్రతిపక్షాలు మాట్లాడాలి కాబట్టి. 10 సంవత్సరాల పాటు ఈ పనులు ఎందుకు చేయలేదు? ఇది ఒకసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు ప్రతి దాంట్లో స్కామ్లు ఉన్నట్టుగా, ప్రతి దాంట్లో తిన్నట్టుగా, ఈ ధరణి పోర్టల్ కావచ్చు, ఈ యొక్క లిక్కర్ స్కామ్ కావచ్చు, ఈ యొక్క ఓఆర్ఆర్ స్కామ్ కావచ్చు, 111 జియో స్కామ్ కావచ్చు, లేకపోతే గొర్రెల స్కామ్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క కాళేశ్వరం స్కామ్ కావచ్చు, ఈ యొక్క స్కూల్ పిల్లల విషయంలో కావచ్చు, ఈ యొక్క టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ విషయం కావచ్చు, ఖాళీ వీళ్ళ మీద వెతికితేనే ఎన్నో ఉంటాయి. ఆ విధంగా వాటి మీద ఎప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ధరణి పోర్టల్ స్కామ్ లేదా? చూడండి మీరే, మీకు అర్థమయ్యేటట్టుగానే. వాటి మీద ఎందుకు ఛార్జ్షీట్ అనేది అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మాట్లాడితే కూడా సంతోషం. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలను కూడా జైలెత్తి చూపించడం కూడా కావాలి. ఎందుకంటే ప్రజలకు ఈ ప్రతిపక్షాలు మాట్లాడితేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ఎందుకంటే అధికార పక్షం పనులు చేస్తుంది కదా, అరుచుకోవాలి. కానీ ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు అనేది చిన్న డౌట్. ఆ క్వశ్చన్ మార్క్ ఇంకా కింద ఆన్సర్ చెప్తే బాగుంటుంది.
సో దానికి సంబంధించిన వార్త. ఇక్కడ అన్ని వర్గాల్లో అసంతృప్తి అని చెప్పేసి అన్నారు. బీసీ వర్గం గురించి నేను ఒక మాట అడుగుతాను. ఒక్క చిన్న క్వశ్చన్, చిన్న డౌటు. బీసీ సీఎంని చేస్తా అన్నారు. బీసీ సీఎంను చేస్తా అని ఈ యొక్క బీజేపీ పార్టీని ఒక రేంజ్కి తీసుకొచ్చిన బండి సంజయ్ సార్ని బీసీ బిడ్డను కొట్టినట్టు పక్కన వాడేసారు. మళ్ళీ అదే అధ్యక్ష పదవి మీరు తీసుకున్నారు, రెడ్డి సామాజిక వర్గం. చూడండి, మీరు బీసీని సీఎం చేస్తారనే ప్రజలకు ఎట్లా నమ్మకం కలుగుతుంది? ఆ టైంలో ఆయన పదవి కాలం అయిపోయింది, ఆయన లెక్కలు అయిపోయినాయి అని చెప్పేసి అన్నారు. మరి జేపీ నడ్డా సార్ది కూడా అప్పటి ఏమంటారు పార్లమెంట్ ఎన్నికల టైంలో కూడా ఉండే కదా, అప్పుడు కూడా అయిపోయి ఉండే కదా. మళ్ళీ అదే సార్ని ఎందుకు కొనసాగించరు? డౌట్లు వస్తున్నాయి సార్ మాకు. ఎందుకంటే ఇక్కడ బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది కదా. నేను ఎస్సీని, నేను బీసీల గురించి మాట్లాడతా బరాబర్ మాట్లాడతా. కానీ ఎందుకు బీసీ బిడ్డలు అంటే మీకు అంత? బీసీ సీఎం అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు కావచ్చు, దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, ఒక్క బీసీ సీఎం కూడా లేడు. మరి ఇప్పుడు కావాలనుకున్నా సార్ బండి సంజయ్ సార్ ఒక్కసారి పుంజుకున్నాడు. ఇట్లా లేచే వరకల్లా ఈ యొక్క బీజేపీ క్యాడర్ని లేపే వరకల్లా, ఆ యొక్క బీజేపీ రేటింగ్ పెంచే వరకల్లా ఓవర్ నాయన ఆయన సీఎం అయ్యేటట్టున్నాడు అని చెప్పేసి పక్కన వాడేశారు. అలా ఈటల సార్కు సీఎం ఇస్తాను కూడా అన్నారు, ఆయన కూడా తీసి పారేసారు. పాపం చూడండి ఎట్లుందో పరిస్థితి. అసంతృప్తి అనేది ఎక్కడుంది సార్? మీరే చూడండి. అక్కడ రఘునందన్ రావు సార్కు ఎంత కష్టపడి ఎన్ని స్కామ్లు బయట పెట్టి ఆయన నిరూపణ చేసి చూపించి, చూడబ్బా ఇది ఈ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి స్కామ్లు ఇవబ్బా, కవిత మేడం స్కామ్లు ఇవి చూడబ్బా, ఇవి ఇన్నియానం ఉండే అబ్బా అంటే ఆయన కూడా కేసులు వేసిరు. ఈ యొక్క ఏమంటారు పేపర్ లీక్ విషయం మీద వేయలేదా? ఇదే బండి సంజయ్ సార్ మీద 10వ తరగతికి పేపర్ లీక్ విషయం మీద నిరూపణలు మాత్రం బయటికి రావు, క్లారిటీ మాత్రం బయటికి రాదు. అది ప్రజలకు చూపించాలి కదా. ఇక్కడ నాకు అసంతృప్తి అనేది వీళ్ళకి ఎట్లుందో మాకు కూడా ఈ అసంతృప్తులు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ పార్టీ కూడా గవర్నమెంట్ ఫామ్ చేసేది ఎందుకు చేయలేకపోయింది? ఇదే హుజూరాబాద్లో, ఇదే దుబ్బాకలో, ఇదే ఈ యొక్క మన మునుగోడులో, జిహెచ్ఎంసీ పరిధిలో, ఎమ్మెల్సీలలో ప్రతి ఒక్క చోట కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు లేవు. కానీ ఆ టైంలో బీజేపీ పుంజుకొని బీజేపీ ముందుకున్నది. ఒక మునుగోడు టైంలో కరెక్ట్ అబ్జర్వ్ చేయండి, దాదాపుగా తక్కువ ఈ యొక్క క్యాడర్ దాదాపుగా రాష్ట్ర స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎంఏ 4 సార్లు 5 సార్లు పోయిండు, కేటీఆర్ వెళ్ళొచ్చిండు. ప్రతి ఒక్కరు మునుగోడులో కష్టపడి ఖర్చు పెట్టినా కానీ అక్కడ 10,000 మెజార్టీ మాత్రమే వచ్చింది, డిపాజిట్ అంతే వచ్చింది. అది పరిస్థితి అక్కడ ఏంది చూడండి. బీజేపీ అంతా మళ్ళీ అదే యొక్క నల్గొండ మునుగోడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట అంత పవర్ ఉన్న తోటి మళ్ళీ ఎలా కాంగ్రెస్ పార్టీ గెలిచింది మీరే చూడండి. అలాంటి బీజేపీ పార్టీని తుంగలో దొక్కింది ఎవరు? బీజేపీ నాయకులు కాదా? బీజేపీ నాయకులు అని మేమంటున్నాం, కార్యకర్తలు కాదు, బీజేపీ నాయకులే. వితిన్ ఒక 2 monthsలో బండి సంజయ్ సార్ని తీసేసే వరకల్లా మొత్తం పోయింది. ఆ తర్వాత ఏం లేదు. ఇక సార్ అన్నారు కదా, మన ఎంపీ అరవింద్ సార్ అన్నారు. అరవింద్ సార్కి నేనైతే ఇదే ఆన్సర్ చెప్తా సార్. అప్పుడు అట్లా ఉన్న పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఇట్లా ఉంది. ఎమ్మెల్యేలుగా ఎందుకు గెలవట్లేకపోతున్నాం, అసెంబ్లీలో ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే ఇదే సార్ రియల్. అక్కడ మిమ్మల్ని చూసి ఓట్లు ఎవరు వేయలేరు సార్. మిమ్మల్ని ఎంపీలుగా, మోదీ సార్ని చూసి ఎంపీలుగా ఓట్లు వేసారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మోదీ. మీరు స్థానికంగా ఉండి కూడా మీరు ఏం చేస్తున్నారనేది మీకే తెలియాలి. సో మొత్తానికి జస్ట్ రెస్ట్ అని చెప్పేసి కొద్ది రోజులు రాజకీయాలకు దూరం అయినా ప్రత్యర్థులు నన్నేం మిస్ కారు అని చెప్పేసి కేటీఆర్ సెటైర్ వేస్తున్నాడు. రెస్ట్ ఎందుకు తీసుకుంటున్నాడు? జస్ట్ రెస్ట్. అలసిపోయారా? కానీ ఆడ మాకు చిన్న డౌట్ ఏంటంటే పగ్గాలు కల్వకుంట్ల కవిత మేడం పట్టుకుంటుంది అన్నట్లు కొంచెం ఇన్ఫర్మేషన్. పట్టుకుంటే కూడా బాగానే ఉంటుంది. కవిత మేడం కొంచెం పవర్ ఎక్కువ, దంచి కొడుతుంది. పట్టుకోండి, ఎవరు పట్టుకున్నా సరే. కానీ ఇట్లా బీఆర్ఎస్ పుంజుకోవాలి చూడండి, అట్లా పుంజుకుంటేనే అవుతుంది పని. రైతు బంధు రద్దుకు కుట్ర, పథకం ప్రకారం దెబ్బతీస్తున్నారు, బోనస్ పేరుతో మోసం, రైతు బంధు కన్నా తక్కువ మొత్తం అని చెప్పేసి ఇక్కడ దానిలో రైతులకు మేలు జరుగుతుందా అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. హామీలు అమలు చేసే వరకు వెంటపడతాం, రైతులను మోసగించేందుకే ఈ యొక్క రేవంత్ రెడ్డి పండుగ అని చెప్పేసి, రైతు పండుగ అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు సార్ అంటున్నాడు. మీరు వెంటపడాలి సార్, మీరు ఎంత వెంటపడితే అంత మంచిది. సో దానికి సంబంధించిన వార్త.
దాంతోపాటు ముహూర్తం ఫిక్స్, సస్పెన్స్ మిక్స్. ఆసక్తికరంగా మహారాష్ట్ర రాజకీయం 5వ తేదీన కొత్త ప్రభుత్వ ప్రమాణం, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై తర్జన భర్జన, కొత్తగా రేసులోకి మురళీధర్ వాండే పేర్లు, ఫడ్నవీస్కు బీజేపీ జాతీయ బాధ్యతలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే 5 తారీఖు అని ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఈ యొక్క సస్పెన్స్ ఎవరు సీఎం అవుతారనే విషయం తెలుస్తలేదు. దానికి సంబంధించింది 3న రండి, సందేహాలు నిష్పత్తి చేసుకోండి, కాంగ్రెస్కు ఎన్నికల కమిషన్ ఆహ్వానం. మహా ఎన్నికల ఫలితాలపై వివాదం నేపథ్యంలో ఈసీ పిలుపు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ పిలుస్తుందంట. అక్కడ మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా, రండి మీరు వచ్చి తెలుసుకోండి ఏదైతే ఉందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ పిలుస్తుంది మహారాష్ట్ర ఎన్నికల గురించి. దానికి సంబంధించింది. దాంతోపాటు ఆదిలాబాద్ అడవుల్లో టైగర్ టెర్రర్, ప్రాణాలు తోడేస్తున్న మ్యాన్ ఈటర్. మీటింగ్ కోసమే మగపులి సంచారం. కాగజ్ నగర్ డివిజన్లో ఇప్పటికే 4 మృత్యువాత. టైగర్ ట్రాకింగ్లో అటవీ సిబ్బంది విఫలం. మహారాష్ట్ర అభయారణ్యం నుంచి జోరుగా పెద్దపుల్లో వలస, భయం గుప్పెట్లో ప్రాణహిత తీరం. పంట చేనుకు వెళ్ళాలంటే భయం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే మెడ కొరికేసింది ఒక యువకుంది. మొన్ననే ఒక మోర్లే లక్ష్మి అని చెప్పేసి ఒక చిన్న యువతి ఉండే కదా, ఆమెను కూడా మెడ కొరికి చంపేసింది. 2 రోజులు కూడా కాలే, మొన్ననే ఒకరోజు మళ్ళీ ఇది అయింది. మళ్ళీ ఇదివరకే 2 చనిపోయారంట. సో మొత్తానికి మాత్రం పెద్ద పుల్లు ఆదిలాబాద్లో కొంచెం ఇబ్బంది ఉంది. సో ప్రజలు కూడా అక్కడ రైతులు మొత్తం ఇబ్బందుల్లో ఉంటారు కాబట్టి జర్ర అప్రమత్తంగా ఉంటే బాగుంటుంది. సో దానికి సంబంధించిన వార్త. ఇంకో ఇక్కడ ఉంది మళ్ళీ పులి దాడి అని చెప్పేసి ఇక్కడ పత్తి చేనులో పనిచేస్తుండగా దూసుకొచ్చిన క్రూరముఖం, మెడ కొరికేందుకు విఫలయత్నం, రైతుకు తీవ్ర గాయాలు, భార్య ఇతర రైతులు కేకలు పెట్టడంతో పారిపోయిన పులి. కాగజ్ నగర్కు బాధితుడి తరలింపు, వరుసగా 2 సంఘటనలతో జనం బెంబేలు. పులి కదలికలపై డ్రోన్ కెమెరాతో గాలింపు, రంగంలోకి 4 బృందాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి అయితే అక్కడ ఇబ్బంది. దాంతోపాటు కూల్చడం హైడ్రా పని కాదు, చెరువుల పరిరక్షణే అని చెప్పేసి ఇక్కడ వార్త. హైదరాబాద్లో 61% చెరువులు కబ్జా, అడ్డుకోకపోతే మిగతావి కనుమరుగు. కబ్జా చెరలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్నది సంపన్నులే, ఆక్రమిస్తున్నది మంచి మనగాలే చూడు, బాగా బైసలున్నోళ్ళు ఉన్నట్లు సంపన్నులు అంటే. ఎంతటి వారైనా వదలం, చట్టాలతో చక్రబంధం. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ అని చెప్పేసి అన్ని ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పేసి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అంటున్నాడు. సో మొత్తానికైతే ఇది పరిస్థితి. ఇక్కడ పేదలు, ఈ యొక్క మధ్యతరగతి వాళ్ళు, ఈ ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు, ఈ యొక్క సామాన్యులు ఎవ్వరు కబ్జాలు పెట్టారు. అందరు బడాబాబులే, దొరికినంత దోచుకో అన్నట్లుంటారు చూడు, వాళ్ళే ఈ కబ్జాలు పెడతారు. వాళ్ళ కోసమే ఈ యొక్క హైడ్రా. కాబట్టి వాళ్ళే ఎక్కున్నారంట చూడండి, ఆక్రమిస్తున్నది సంపన్నులే అని చెప్పేసి క్లారిటీ చెప్తున్నారు. సో బడాబాబులు ఇంకా ఉండారన్నట్టు. సో ఆ విధంగా మొత్తానికి ఏవి రంగనాథ్ చెప్తున్నాడు, తెలంగాణ హీరో. ఎందుకంటే ఎవరు ధర్మంగా బతికితే వాళ్ళని తెలంగాణ వదులుకోదు, ఆ విధంగా ఉంటుంది కాబట్టి ధర్మంగా ఉండేవారు. సో ఇది మొత్తానికి ఆంధ్రప్రభ దినపత్రిక. ఇవి మొత్తానికి ఈరోజు ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి టీనే న్యూస్. దాంతోపాటు ప్రతి ఒక్కరు మీరు ఏం చెప్పాలనుకున్నా కింద కామెంట్ చేయగలరు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత ప్రోత్సహించగలరు, సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.